హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైనా స్కిన్ డిసీజెస్తో సఫర్ అయ్యే వాళ్ళల్లో లేదంటే ఎక్కువగా యూవీ రేడియేషన్స్ అంటే సన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్ ఇంకా పింపుల్ మార్క్స్ అనేవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్స్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న చిట్కాలని యూజ్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మనకు కావాలి పొటాటో జ్యూస్. ఇలా పొటాటోని మనం నీట్గా క్లీన్ చేసుకుని బాగా పీల్ చేసి గ్రేట్ చేసి మనం ఇలా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు కావాల్సింది యాపిల్ సైడర్ వెనిగర్. నార్మల్ వైట్ వెనిగర్ కాదు, ఇది యాపిల్ సైడర్ వెనిగర్. నెక్స్ట్ కావాల్సింది తేనె. ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి, అందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొటాటో జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో యాపిల్ సైడర్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో మనం 1 టీ స్పూన్ తేనెను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీరు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఎక్కువ బెనిఫిట్స్ అనేది ఏంటంటే ఈ పొటాటో జ్యూస్. పొటాటో జ్యూస్లో మనకి డార్క్ స్పాట్స్ని హైడ్ చేసి వాటిని రిమూవ్ చేసి వానిష్ చేసేసి క్లియర్గా మీకు మీ ఫేస్ని క్రిస్టల్ క్లియర్గా చేయడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. పొటాటో జ్యూస్ అనేది మీ పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్స్ని ఇంకా మెలాస్మా మార్క్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే వాటన్నిటిని క్లీన్ చేసి మీ ఫేస్ని స్మూత్గా ఇంకా సాఫ్ట్గా ఈవెన్ టోన్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. పొటాటో జ్యూస్ మీరు రెగ్యులర్గా కనుక మీరు ఫేస్ పైన అప్లై చేసినట్లయితే అది మీ స్కిన్ పైన ఉన్న ప్రతి ఒక్క మార్క్స్ని, పింపుల్ మార్క్స్ కానివ్వండి, రెడ్ స్కార్స్ కానివ్వండి, రెడ్ మార్క్స్ కానివ్వండి, ఏ మార్క్స్నైనా అదంతా నీట్గా క్లీన్ చేసి మీ స్కిన్ని ఈవెన్ టోన్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా మనం పిగ్మెంటేషన్ని క్లియర్ చేసుకోవడం కోసం పొటాటో జ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం యాపిల్ సైడర్ వెనిగర్ని యూజ్ చేసాం కాబట్టి యాపిల్ సైడర్ వెనిగర్ ఏంటంటే మనకి ఎక్కువగా అసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అది మీ స్కిన్కి ఒక మంచి బ్లీచింగ్ ఎఫెక్ట్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైతే దీన్ని ఒక తక్కువ రేషియోలో యూజ్ చేసుకోవాలి. అంటే ఒక 1 టీ స్పూన్ మీరు యాపిల్ సైడర్ వెనిగర్ యాడ్ చేస్తున్నట్లయితే అందులో మీరు ఓన్లీ ½ టీ స్పూన్ వెనిగర్ని తీసుకుని ½ టీ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకోండి. సో ఇలా మీరు దీని బెనిఫిట్స్ అనేది మీ స్కిన్కి ఎంతో బాగా తీసుకోవచ్చు. సో ఇలా మీరు యాపిల్ సైడర్ వెనిగర్ని, పొటాటో జ్యూస్ని ఇంకా హనీని యాడ్ చేసుకొని ఇలా ఈ మిక్స్చర్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని మీ ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ పాటు ఉంచుకున్న తర్వాత నార్మల్గా మీ ఫేస్ని వాష్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ అనేది మీరు డైలీ చేయొచ్చు, లేదంటే కుదరకపోతే వీక్లో 2 సార్లు కానీ 3 సార్లు కానీ కూడా దీన్ని మీరు రిపీట్ చేయొచ్చు. ఇలా మీరు ఈ ప్రొసీజర్ కనుక రెగ్యులర్గా ఇది ఫాలో అయినట్లయితే ఇది మీ ఫేస్ పైన ఉన్న పిగ్మెంటేషన్ని పూర్తిగా క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనకి పొటాటో జ్యూస్లో అంత బాగా లైట్నింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల ఇది మీ స్కిన్ పైన ఉన్న పిగ్మెంటేషన్ మార్క్స్ని, స్కార్స్ని వాటన్నిటిని కూడా లైటన్ చేసి మీకు హెల్దీ, గ్లోయింగ్ ఇంకా బ్రైటర్ స్కిన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. హనీ కూడా మీకు మీ స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచి మాయిశ్చర్గా ఇంకా సాఫ్ట్గా, స్మూత్గా ఉంచడానికి మీ స్కిన్ని హెల్ప్ చేస్తుంది. ఇవన్నీ కూడా ఫాలో అవుతూ మీరు హెల్దీ లైఫ్ స్టైల్ని ఇంకా హెల్దీ డైట్ని కూడా మీరు ఫాలో అవుతే మీకు బెస్ట్ రిజల్ట్స్ అనేవి లభిస్తాయి. 4th రెమెడీ. దీనికోసం మనకు కావాలి ఆరెంజ్ పీల్ పౌడర్, పెరుగు. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి, అందులో ఆరెంజ్ పీల్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఆరెంజ్ పీల్ పౌడర్లో ఇలా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇందులో మనం ఆరెంజ్ పీల్ పౌడర్ని యాడ్ చేసాం కాబట్టి ఆరెంజ్లో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విటమిన్ సి అనేది మీ డార్క్ స్పాట్ని హైడ్ చేసి మీకు హెల్దీ ఇంకా గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇది మీ స్కిన్ని లైటర్ చేయడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. అందువల్ల ఇది మీ పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్స్ని ఇంకా పింపుల్ మార్క్స్ని కూడా క్లియర్ చేసి మీకు హెల్దీ ఇంకా గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం పెరుగుని యాడ్ చేయడం వల్ల పెరుగు మీకు నరిష్మెంట్స్, మీ స్కిన్కి కావాల్సినంత నరిష్మెంట్స్ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అందువల్ల ఇది మీ స్కిన్ని గ్లోయిగా, మాయిశ్చర్డ్గా ఇంకా హైడ్రేటెడ్గా ఉంచి మీ డార్క్ స్పాట్స్ అనేది మీకు క్లియర్ చేయడానికి ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఆరెంజ్ పీల్ పౌడర్ మనం ముఖ్యంగా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఇది మీకు డార్క్ స్పాట్స్ని కూడా రిమూవ్ చేసి అది పిగ్మెంటేషన్ మార్క్స్ ఇంకా బ్రౌన్ స్పాట్స్ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా క్లియర్ చేసి మీ స్కిన్ని గ్లాసీగా ఇంకా ఈవెన్ టోన్గా చేయడానికి ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆరెంజ్ పీల్ పౌడర్ లేకపోతే మీరు దీంట్లో
లెమన్ జ్యూస్ కానీ లేదంటే లెమన్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ ఆరెంజ్ ఎసెన్షియల్ ఆయిల్ కానీ మీరు యూస్ చేసుకోవచ్చు. లేదంటే విటమిన్ సి సెరం ప్రిపేర్ చేసింది కూడా ఉంది. ఆ విటమిన్ సి సెరంని కూడా మీరు ఇలా మాస్క్లో కర్డ్ మిక్స్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అలా యాడ్ చేసుకొని మీరు మాస్క్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ని మీరు మీ ఫేస్కి అప్లై చేసుకొని ఒక 20 to 30 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. తర్వాత మీ ఫేస్ని మీరు వాష్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ని మీరు రెగ్యులర్గా చేయొచ్చు. ఒకవేళ కుదరకపోతే మీరు వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఈ ప్రాసెస్ని రిపీట్ చేయొచ్చు. ఇలా కనుక మీరు డైలీ ఈ ప్రాసెస్ని కనుక రెగ్యులర్గా కనుక ఫాలో అయినట్లయితే మీ ఫేస్ పైన ఉన్న డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ మార్క్స్, పింపుల్ మార్క్స్, రెడ్ స్కార్స్ ఇవన్నీ కూడా క్లియర్ అయ్యి మీ స్కిన్ అనేది గ్లాసీగా, హెల్తీగా, ఇంకా ఈవెన్ టోన్డ్గా, ఫ్లాలెస్గా కనిపిస్తుంది. సో ఈ హోమ్ రెమెడీస్లో మీరు మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే, ఏది మీకు పాసిబుల్ అనిపిస్తే, మీకు ఏది కుదిరినా కూడా ఆ ప్రాసెస్ని మీరు యూస్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాన్ని, డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.